తెర వెనకాల ఎక్కడో పవన్ కళ్యాణ్ గారికి పెని నాని గారి మీద అంటే ఒక ఇష్టం ఉంది పాపం. మీది తినాలి మాది తినాలి సార్ అదేమన్నా పని చేస్తుంది ఏంటి అసలుకి తినాలి క్షమిస్తున్నారు పెని నాని గారిని తినాలి అంతేనంటారు సార్? ఇంకా అన్ని ప్రయత్నం చేశారు సార్, నా దగ్గర ఏం లేవు. ఉండేటివే చేస్తున్నారు సార్ అరెస్ట్లో. సార్ ఒక మాట అండి, ఇప్పుడు సాధువులు ఏం చేస్తారు? ఆయన దగ్గర విభూతిని కాషాయ పట్ల కమండలం తప్పితే ఉండవు. ఏమి లేకపోయినా చేస్తున్నారు కదా సార్? అదే చెప్పేదండి, కమండలం కాషాయ బట్టలను జల్ల కట్టేసిన జుట్టు ఉన్నాడు ఏం చేస్తారు పోలీసులు? ఇది కూడా అంతే, నన్ను కూడా ఏం చేయలేక ఊరుకున్నారు. సార్ మీ ప్రభుత్వ హయాంలో ఇంత నోరేసుకొని ఒక బూతు పంచాంగాన్ని పఠించిన బూరగడ్డ అనిల్కి అప్పట్లో మీ పార్టీకి సంబంధం ఉండిందా లేదా? స్ట్రైట్ చెప్పండి సార్. పార్టీ అభిమాని అనేది నేను విన్నది. నాకు ఒకే ఒక చోట ఒక సెరమనీలో కలిశాడు, చనిపోయిన చోట మా 5 ఏళ్లలో. మొన్న ఎక్కడో కలిస్తే మాత్రం చెప్పాను, నేను జగన్ని అభిమానిస్తూ ఉంటాను. ఇంకా నాకు ఒక చోట కలిశాడు ఈ మధ్య విజయవాడలోనే. ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు. రాజకీయ నాయకుడిగా నువ్వు రూపాంతరం చెందు. ఎవరైనా నీతో మాట్లాడటానికి, నిన్ను ఆదరించటానికి నీలో గొప్ప విద్య ఉంది, సరస్వతీదేవి ఉంది. ఆ సరస్వతీదేవికి క్షుద్రశక్తులను కలపకుండా సరస్వతీదేవిని జాగ్రత్తగా నిలబెట్టుకో, బాగుపడే రోజులు వస్తాయి. అంతేగాని నువ్వు మారితే బాగుంటుంది. నీలో చాలా జ్ఞానం ఉంది, దాన్ని జ్ఞానాన్ని జ్ఞానంగానే ఉంచు, దానికి వేరే ఏం కలపకుండా జాగ్రత్తగా నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పాను. థ్యాంక్ యూ అన్న, మంచి చెప్పావు నాకు అన్నాడు. కేవలం అభిమానం పార్టీలో సంబంధం లేదు కదా సార్? సంబంధం పార్టీకి ఏం సంబంధం? మరి పార్టీకి అంటే కారుమూరు వెంకటరెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాకి బోరుగడ్డ అనిల్కి మా పార్టీకి అలాగా సార్, ఆయన డైరెక్ట్గా పార్టీ పెద్దలతోనే గొడవ పడడానికి వచ్చేసాడు తాడేపల్లికి అనేది కూడా వినపడ్డాం కదా బయట. అదే గొడవ, ఎవరితో గొడవ పడి జగన్తో గొడవ పడతాడు. నన్ను సంబంధం లేదు పార్టీకి, నాకు సంబంధం లేదు, కారుమూరు వెంకటరెడ్డి ఎలా చెబుతాడు అనేసి. సరే ఒక మాట అండి, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులు రకరకాల సమాజంలో ఉండొచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఇది ఉండొచ్చు. ఏదైనా అనిల్ గారికి అయితే ఇంతవరకు సభ్యత్వం లేదు 100%. అంత గౌరవంగా సార్, మీకన్నా చాలా చిన్నవాడు. అనిల్ గారు మీరు చాలా గౌరవిస్తారు బాగా. అందరినీ కాదు సార్, అదే సార్. ఎరా వెంకటరెడ్డి అంటానేంటి? కరెక్ట్, వెంకటరెడ్డి గారే అంటాను. మీతో మాట్లాడేప్పుడు వెంకటరెడ్డి గారే అంటాను. అలాగే ఆయన అట్లాగే అంటారు. ఆ పోటు మొగోడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఎదురుకుండా నేను అనలేదు. ఈ ఇంటర్వ్యూలో అన్నారు సార్, ఈ ఇంటర్వ్యూలో అన్నారు సార్ చంద్రబాబు నాయుడుని. ఆ మాట పదకూర్పులో వచ్చినప్పుడు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారేనే అంట. సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు గారేనే అంట. పవన్ కళ్యాణ్ గారు గారేనే అంటాను. నేనేమన్నా చంద్రబాబు క్లాస్మేట్నా లేకపోతే పవన్ కళ్యాణ్ క్లాస్మేట్నా సార్? మనకెందుకు గారేనే అంటావు? సాధ్యమైనంత వరకు. ఎక్కడన్నా ఫ్లోలో పొరపాటున ఏకవచనం వచ్చి ఉంటే మానవ నైజం మనకి. రోడ్లెంబడి తిరిగేవాడికి ఊరినే మాట్లాడేప్పుడు అప్పుడప్పుడు నాగరాజు గారు వచ్చాడు, నాగరాజు గారు వెళ్ళాడు, గారు ఉంటుంది, వెళ్ళాడు ఉంటుంది. పరోక్షంలో ఎక్కడ వచ్చినప్పుడు ఉంటుంది. అందరూ మీరు కూడా అంతే సార్, మీరు కూడా అంటారు, ఎందుకంటారు? అంతే సార్. ఇందాక మనం మాట్లాడుకునేప్పుడు కూడా మీరు కూడా కొన్ని ఏకవచనంతో మాట్లాడారు. అంతే సార్. నేను అది కుసంస్కారం అని అంటలా, మనం సమాజంలో పెరిగిన విధానంలో అట్లా వచ్చేసినాయి. అంతేగా బోరుగడ్డ అనిల్కి మీకు సంబంధమే లేదు. మరి ఆయనకి గన్మెన్లని ప్రొవైడ్ చేశారు. గన్మెన్లు పోలీసులు చేస్తారు, వ్యవస్థ చేస్తుంది. ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు, ఇంకోటి కాదు, మరి ఎందుకు ఇచ్చారు సార్? థ్రెట్ ఉందని కాగితం పెట్టుకున్నాడేమో. మరి ఏం థ్రెట్? ఎవరితో థ్రెట్? ఆయన ఫ్యాక్షనిస్ట్ సార్? అనిల్ గారిని ఇంటర్వ్యూ చేయండి పిలిచి. ప్రభుత్వం యొక్క అనుమతి. బోరుగడ్డ అనిల్ అతన్ని వినండి, బోరుగడ్డ అనిల్ అనే అతన్ని పిలిచి ఇంటర్వ్యూ చేయండి. కరెక్ట్ సార్, ఫుల్ క్లారిటీ ఇస్తాడు. బోరుగడ్డ అనిల్ ఒకటే పార్టీకి నాకు సంబంధం ఉంది అనేది బోరుగడ్డ అనిల్ యొక్క వర్షన్. మీరు లేదు అని ప్రకటించారు, ఈరోజు మీరు కూడా ప్రకటిస్తారా బోరుగడ్డ అనిల్ మా పార్టీ మనిషి కాదు అని? పార్టీ సభ్యత్వం లేదు ఆయనకి. ఆయన ఒక ఆర్పిఐ పార్టీ, అప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అధ్యక్షుడిగా ఉండేవాడు. ఈ మధ్య నేను కలిసినప్పుడు, బెజవాడలో కలిసినప్పుడు, అన్నయ్య నేను రిజైన్ చేశాను అన్నయ్య అని చెప్పాడు. సంతోషం, రిజైన్ చేస్తే చేసావు. నువ్వు రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా, నువ్వు రాజకీయాల్లో ఎదగాలనుకుంటే మాత్రం నీకు అద్భుతమైన పరిజ్ఞానం ఉంది. అదృష్టవశాత్తు నీకు నాలుగు మీద సరస్వతీదేవి ఉంది. కానీ దానికి దెయ్యాలని క్షుద్రశక్తుల్ని ఆ సరస్వతితో కలిపి
వాడబాకు అని చెప్పాను. అట్టగానే తప్పకుండా నేను నా ఇదంతా కూడా నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తాను, నా లాంగ్వేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను, ట్రాన్స్ఫార్మ్ అయ్యాక మళ్ళీ కలుసుకుందాం అన్నయ్య అన్నాడు. గుడ్ విషయం. క్షౌరమైనాక వివరం తెలిసిందని ఆయనకి తత్వం బోధపడినట్టుంది, అందుకే నా జీవితంలో ఇక బూతులు మాట్లాడను అంటున్నాడు సార్. క్షౌరం వివరం ఏంటిది? రకరకాల అతని అనుభవాలు ఏంటో మీరు అతన్ని ఇంటర్వ్యూ ఖచ్చితంగా రీసెర్చ్ చేస్తాను. అతను అనిల్ అని ఆయన లేకుండా నన్ను ఇంటర్వ్యూ చేయడం వల్ల ఉపయోగం లేదు. కరెక్ట్ సార్. అంటే మీ ప్రభుత్వం యొక్క అనుమతి లేకోకుండానే గన్మెన్లను ఇచ్చి ఉంటారా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్. మీరు ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నారు కదా. నేను ఒక మాట సార్, సాధారణ గన్మెన్లు ఎలా ఇస్తారంటే థ్రెట్ పర్సెప్షన్ కాగితాలు అర్జీలు పెట్టుకుంటారు, ఎవడైనా కార్యకర్తలు కూడా పెడతారు, చిన్న చిన్న వాళ్ళు కూడా పెడతారు. థ్రెట్ పర్సెప్షన్ ఎంక్వైరీలు చేస్తారు, కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఎవరు. సాధారణంగా ఏమన్నా పొలిటికల్ ఇష్యూస్లో మాత్రం చెప్పాల్సి వచ్చినప్పుడు 100% ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సీఎం నోటీసులో పెడుతుంది, పెట్టే ఉంటుంది. పెట్టకుండా నేను ఇచ్చారని నేను నమ్మట్లేదు. ఇచ్చి చెప్పుంటారు సార్, ఇట్లా అతను పొలిటికల్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అండి, కాకపోతే మిమ్మల్ని డిఫెండ్ చేస్తా, టీడీపీ వాళ్ళని కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు, అతనికి థ్రెట్ ఉందండి అని చెప్పి అన్నారనుకోండి. ఉంటే ఇచ్చేయండి, మీరు థ్రెట్ ఉందని చెప్తే నమ్మితే ఇచ్చేసేయండి అని చెప్తారు. రివ్యూస్లో సాధారణంగా రివ్యూలు జరుగుతూ ఉంటాయి సీఎం గారి దగ్గర. జనరల్గా అది ఓరల్గా తప్పితే ఇన్ రైటింగ్ జరిగేదంతా కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి టీం ఒక గ్రూప్ ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ డీజీపీ ఇట్లాంటి వాళ్ళకి 3-4 ఉంటారు, వాళ్ళు దాన్ని ఫైనల్ చేస్తారు. పొలిటికల్ ఇష్యూస్లో ఎక్కడన్నా చెప్పాలంటే చెప్తారు, సీఎంకి చెప్తారు, చెప్పకుండా చేయరు. అది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరు సీఎంగా ఉన్నా కూడా చేస్తారు. చెప్పేప్పుడు వాళ్ళని బ్రీఫింగ్ ఇస్తారు. సార్ ఇది ఇలా పలానా జరుగుతుంది సార్, ఇట్లా థ్రెట్ ఉందని నమ్ముతున్నారా అని అడుగుతారు సహజంగా ఎవరైనా సరే. థ్రెట్ ఉందని మేము నమ్ముతున్నాం సార్, సరే ఇవ్వండి అయితే అంటారు. ఒక ఇంటర్వ్యూలో చూసాను సార్, మై డార్లింగ్ కొడాలి నాని, పేరుని నాని అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు సార్ ఆయన. అంటే ఏంటి అంత ఇష్టం మీ మీద అనేసి. మీరు ఎవరిని ఇష్టమని ఎవరు చెప్పారు? ఆయన అన్నాడు సార్ ఒక ఇంటర్వ్యూలో. అన్నాడు. మరి ఎవరిని అడగాలి మీరు? అంటే ఆయనను రాలేదు నా ముందుకి, మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు ఆయన మీరంటే అంత ఇష్టం అన్నాడు, ఏంది సార్ అని మిమ్మల్ని అడుగుతున్నారు. తెలుసు సార్, నేను చెప్తున్నా కదా, అనిల్ని బోరగడ్డ అనిల్ని 5 ఏళ్లలో కలిసింది ఒకసారి, ఏది 1924 మధ్యలో కలిసింది ఒకసారి. ఒక స్నేహితుడి ఇంట్లో మరణం సంభవిస్తే అక్కడ నేను దాదాపు రోజు వెళ్ళేవాడిని. అతను కూడా కండోలెన్స్ చెప్పడానికి వచ్చాడని అక్కడ కలిశాను, అక్కడే పరిచయం చేసుకున్నాడు. అన్న నా పేరు బోరగడ్డ అనిల్ అన్న, నేను గుంటూరులో ఉంటాను, రిపబ్లికన్ పార్టీ ఆర్పిఐ ప్రెసిడెంట్ అన్నాడు. మంచిగా చూస్తున్నాం అప్పుడప్పుడు యూట్యూబ్ లాంటిలో చూస్తున్నాం అని చెప్పాను. తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత విజయవాడలో కలిశాను. అది ఎక్కడో కామన్ ప్లేస్, అది పబ్లిక్ ప్లేస్లోనే. వాస్తవం సార్, వాస్తవం. క్లబ్లో నేను కాఫీ తాగితే వెళ్ళాను, అతను కూడా అక్కడ ఉన్నాడు. సార్ ఎక్కడ కలిసారు, మన లోతుల్లోకి ఎందుకు లేండి. లోతు నేనేమండి రెడ్ లైట్ ఏరియాలో కలిసాం అక్కడ అని చెప్పట్లా. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఒక క్లబ్లో కాఫీ తాగితే వెళ్ళాను, అతను అక్కడ ఉన్నాడని చెప్తున్నాను. ఓకే సార్. నేనేదో బొంబాయి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాను అన్నట్టుగా చెప్తాను. ఎక్కడికి వెళ్ళారు మీరు? మరి అన్యాయం ఇది. ఇప్పుడు వినేవాళ్ళు ఏమనుకుంటారు, అదేదో ఎలగూడెం చోటికి ఇతను వెళ్ళాడనమాట అని చెప్పి అన్నట్టుగా మీరు అంటున్నారు. అంతేనా సార్? సార్ విజయవాడ క్లబ్ అంటే పెద్ద వాళ్ళందరూ అక్కడ మెంబర్లు సార్. అది అంటే వెంకటరెడ్డి పార్టీకి మాకు సంబంధం లేదన్న తర్వాత బూరగడ్డ అనిల్ తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి అంటారు సార్, నేను చెప్పేదేమో కరెక్ట్ సార్. నాకున్న సమాచారం సార్, వచ్చి డైరెక్ట్ గా చీఫ్ పిఆర్ఓ శ్రీహరితోనే వచ్చి వెంకటరెడ్డి నన్ను పార్టీకి సంబంధం లేదంటున్నాడు, మీరు ఎలా చెప్తారు నేను సంబంధం లేదనేసి అని ఆయన అటు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఏదో పేర్ని నాని గారు కలిశారని నేను వినపడ్డాను. మరి ఎంతవరకు వాస్తవమో లేదో నాకు తెలియదు. అది ఆ సంభాషణ తర్వాతనే ఇదేదో ఎక్కడికో వెళ్ళిపోయేటట్లు ఉందని పార్టీ డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు బూరగడ్డ అనిల్కి సంబంధం లేదు అని ప్రకటించేసింది. వాస్తవం కాదంటారు సార్? నాకేం తెలుసు, తెలియదు. ఓకే సార్. నేనున్నంగా అయితే సిఆర్ దగ్గరికి రాలేదు. ఓకే సార్. నేను చూస్తుండగా రాలేదు. సిఆర్ గారు కూడా నాతో చెప్పలేదు అనిల్ వచ్చి వెళ్ళాడని. నాకైతే విజయవాడ క్లబ్లో కలిశాడు, నేను మాట్లాడాను కాసేపు. నేను పామర్ ఎమ్మెల్యే కైలాని మిమ్మల్ని నమ్ముతాను సార్, ఎందుకంటే మీరే చెప్పారు మేము నలుగురము రాజకీయ నాయకులము పచ్చి అబద్ధాలు ఆడతాం. మీరు నలుగురు అన్నా. అదే సార్, నేను చెప్పలేదు సార్. ఆ పేరు నాకెందుకు సార్? చెప్పా కదా, మీరు చెప్పారు ఆ పేర్లు అవే సార్. మేము నలుగురు అన్నారు కాబట్టి నేను ఫిక్స్ సార్, మేము అబద్ధాలు ఆడతాము, మీరు నిజాలే అన్నారు కాబట్టి నేను చెప్పింది నిజామని ప్రజలు నమ్మితే చాలు, మీరు చెప్పింది అబద్ధమని వాళ్ళు నమ్ముతారు. నేను అంతకు మించి నాకు ఒక మాట ఉంది,
అనిల్ మా ఇంటికి వచ్చాడు, తప్పేంటి? బోరగడ్డ అనిల్ మా ఇంటికి వచ్చాడు, నేను అడిగేది ఒక్క వినండి సార్, ప్రశ్న. నేను అనిల్ ఇంటికి వెళ్ళాను, తప్పేంటి? వెళ్తే నేను వెళ్ళాను నేను చెప్తాను. తప్పేం కాదు సార్, ఇక్కడ తప్పంటే ఏంటంటే సార్ ఒక మాటనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, సమాజంలో తిరగటాకి అర్హత లేనటువంటి సీమరాజా అనే ఒకడు ముఖ్యమంత్రి పక్కన నుంచుని భుజమే చెయ్యేసి ఫోటో దిగితే సీఎం ఇంటికి వెళ్ళి, నారా చంద్రబాబు నాయుడు లాంటి 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 16 ఏళ్ల ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక సమాజానికి చీడపురుగు లాంటి ఒక సీమరాజా లాంటి వాడితో భుజం మీద చేసి తిరిగి ఇంకొక చీడపురుగు లాంటి సమాజంలో ఉండటానికి అర్హత లేనటువంటి ఇంకొకరితో ఇంటికి ఫోన్ చేసి పిలిపించుకుని ఆడితో ఫోటోలు దిగిగా లేంది ఏనే బోరగడ్డ నీళ్ళు మాట్లాడితే బోరగడ్డ నీళ్ళుతో మాట్లాడితే తప్పేంటి అంటున్నా. ఏ చంద్రబాబు అంతంత పనులు చేస్తుంటే ఏ అనిల్ ఏమన్నా తీసేసాడు ఏంటి? ఏం చేశాడు? అనిల్తో చంద్రబాబు చేస్తేనేమో అదేమో ఇదిను, నేను చేస్తేనేమో ఇదే కాదండి. నేను బోరగడ్డ అనిల్తో కూర్చుని మాట్లాడితే, నేను ఎక్కడో క్లబ్లో కలిస్తే మాట్లాడుకుంటే అదేమో రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళినట్ట. నారా చంద్రబాబు నాయుడు ఏమో ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేనటువంటి ఒక ఇద్దరితో ఫోన్లు చేసుకుని పిలిపించి భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు దిగితే అదేమో ఒలింపిక్లో పథకాలు గెలుచుకొచ్చినటువంటి వాళ్ళతో ఫోటోలు దిగినట్ట. ఓకే సార్, ఒక ప్రశ్న, నేను తప్ప ఒప్పనలేదు సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడు బోరగడ్డ నేను చెప్పే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒకసారి కలిశాను, అధికారం అయిన తర్వాత ఇంకొకసారి కలిసి. ప్రశ్న వేయి ఆన్సర్ చెప్తానంటారు. ప్రశ్న వేయని రే మీరు, ప్రశ్న వేయండి. అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి అనిల్ని కలిశాను సార్, నేను రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు చెప్పాడు, రైట్ బాగా అని వచ్చానన్నా. నేను బాగా ఏమి అనలా, చూస్తున్నా యూట్యూబ్లో చూస్తానమన్నారు కదా సార్. సరే, ఆ రోజే అప్పుడు చూస్తున్నాను, కొద్దిగా నీ పదజాలం ఏదో బాగోలేదు, ఎందుకంటే అప్పుడే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎద్దుల బండి కట్టుకొని తీసుకొస్తాను, నిన్ను నీ తమ్ముడిని ఎవరు అడ్డం వస్తారని మాట్లాడము, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి నానాభూతులు మాట్లాడము, చంద్రబాబు గారి గురించి నా మాట్లాడినట్లేడు, అప్పటికి మాట్లాడినట్లేడు ఉంటే చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పారు కదా నైనా, నీకు సరస్వతి ఉంది, సరస్వతికి తోడు దయ్యాలని కలిపి మిక్స్ చేసి మాట్లాడబాకరా నైనా అని మీరు చెప్పిన, మీరు ఆ రోజు మంచి మాట కలిపిన లేడు అంటున్నా. ఓకే బుర్రగడ్డ నీళ్ళు అనే వ్యక్తి తెర మీదకి వచ్చిందే దయ్యాలను వెంటేసుకొని వచ్చి కదా, తెర మీదకి వచ్చిందే. మీకు అప్పుడు పరిచయం, నేను దెయ్యాలతో ఉన్నా పరిచయం లేదు సార్, జస్ట్ వీడియోలో చూడరు, ఈయన బుర్రగడ్డ నీళ్ళు ఒకసారి ఇంటర్వ్యూ చేశాను, ఏదో బహుశా మరి మీకున్న బంధం నాకు లేదు కదా. జర్నలిస్ట్ సార్, ఇంటర్వ్యూ చేశాను సార్, బాగా నాకు ఏం కాదు సార్, జర్నలిస్ట్ కదా. అది పెద్ద మనకి మీరేమన్నా ఉంటే మళ్ళీ అనిల్ ఇంకోసారి పిలిచి ఇంటర్వ్యూ చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు సార్. మీరు అడిగితే చెప్తున్నా, అతనికి సభ్యత్వం లేదు సార్ 100%. అతను నాతో చెప్పింది, నేను జగన్ గారు అంటే విపరీతం ఇష్టం, నాకు నేను ప్రేమిస్తానని చెప్పాడు. జగన్ గారిని ప్రేమించి నిజంగా నువ్వు సమాజంలో ఒక మంచిగా ఉండాలంటే నీకు అద్భుతం సార్, మంచిగా ఉంటాను, నీకు అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, దాన్ని సక్రమంగా లైన్లో పెట్టుకో అని చెప్పాను.